గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటీమణి భరతనాట్య నృత్య కళాకారిణి అయిన ఎల్ విజయలక్ష్మి గారి గురించి తెలుసుకుందామండి. లక్ష్మణన్ విజయలక్ష్మి అసలు పేరు. ప్రముఖ తెలుగు సినిమా నటి. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో నటించారు. 100కు పైగా సినిమాల్లో నటించారు. 1943లో తమిళనాడులోని ఎర్నాకులంలో జన్మించారు. 1959 నుంచి 69 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. ఈమెకు నాట్యం అంటే ఎంతో ఆసక్తి. కేవలం నాట్యం నేర్చుకునేందుకు గాను సరైన గురువు కోసమే వీరి కుటుంబం పూణే నుంచి చెన్నైకి తరలి వచ్చింది. వీరికి 2 అన్నలు. 2 చెన్నైలో స్థిరపడ్డారు. 6 ఏళ్ల వయసులోనే ప్రదర్శనలు ఇచ్చి అప్పటి రాష్ట్ర గవర్నర్ చేత ప్రశంసలు అందుకున్నారు. త్వరగా నేర్చుకునే చురుకుదనం ఉన్న విజయలక్ష్మి గారు అనతి కాలంలోనే చక్కని నాట్య కళాకారునిగా తీర్చిదిద్దారు. ఈమె అరంగేట్రానికి తనకు స్ఫూర్తినిచ్చిన నాట్య కళాకారిణి కుమారి కమల గారు కూడా హాజరయ్యారు. ఒకసారి స్టేజిపై ఆపకుండా 3 గంటలు నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈమె నాట్యం చూసి తొలిసారిగా తెలుగు సినిమాల్లో అవకాశం లభించింది. తర్వాత తమిళంలో అవకాశం వచ్చింది. 1969లో వచ్చిన తమిళ చిత్రం ఈటి వరై ఉరువు ఈమె చివరి చిత్రం. ఈమె చిత్ర నిర్మాణ సమయంలో తన సోదరుని స్నేహితుడైన ఒక సైంటిస్టు తన ఫోటోని వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్లో చూసి ఇష్టపడి పెళ్లి ప్రతిపాదన తెచ్చారు. అందుకు విజయలక్ష్మి తల్లిదండ్రులు అంగీకరించడంతో 1969లో మనీలాలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞుడు అంటే అగ్రికల్చరల్ సైంటిస్ట్ సురజిత్ కుమార్ దే దత్తాను వివాహం చేసుకొని మనీలాలో స్థిరపడ్డారు. పెళ్లి తర్వాత సినిమాలు మానేశారు. మనీలాలో ఉన్నప్పుడు ఖాళీ సమయంలో తన చదువును కంటిన్యూ చేశారు. పట్టభద్రులాలు అయ్యారు. తర్వాత తనకి ఒక కొడుకు పుట్టారు, రాజు దేవ్ దత్తా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీరి కోడలు సంగీత్ దే దత్తా. వీరికి 2 పిల్లలు. ఇప్పుడు వీరు అమెరికాలో స్థిరపడ్డారు. 1991 నుంచి అమెరికాలోనే నివసిస్తున్నారు. అప్పుడప్పుడు తన అన్నల కోసం మెడ్రాస్కు వచ్చి వెళుతుంటారు. అమెరికాలో అకౌంట్స్కు సంబంధించిన విద్యను అభ్యసించి ప్రస్తుతం వర్జీనియాలో పాలిటెక్నిక్ కాలేజీలో బడ్జెట్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నారు. సినీ కెరీర్ ఆపేసిన 50 ఏళ్ల తర్వాత అనగా సుమారు 2022లో అక్టోబర్ 30, 31లో జరిగిన ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఇండియాకు వచ్చి ఆ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అప్పుడు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఎల్ విజయలక్ష్మి విజయలక్ష్మి దత్తా అని పిలుస్తారు. విజయలక్ష్మి గారు ఎర్నాకులంలో పుట్టి తిరునల్వేలిలో పెరిగారు. వాళ్ళ ఫాదర్ లక్ష్మణన్ గారి ఉద్యోగరీత్యా పూణేకి బదిలీ అయ్యారు. తనకి 6 ఏళ్ల వయసప్పుడే సౌత్ ఇండియన్ అసోసియేషన్లో జరిగే వైజయంతిమాల గారు, పద్మిని గారు, లలిత గారుల వీరి నాట్య ప్రదర్శనలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంట్లో వాళ్ళ అమ్మ వీణ వాయిస్తుంటే తనకు నచ్చిన విధంగా డ్యాన్స్ చేసేవారు. వాళ్ళమ్మ వీణ కళాకారిణి. అది చూసిన వీరి నాన్నగారు తన టాలెంట్ను గమనించి చెన్నైలోని సుకుమార పిళ్ళయ్య గారి దగ్గర నృత్యం నేర్చుకోమని చెన్నైకి షిఫ్ట్ అయ్యి జాయిన్ చేశారు. ఎల్ విజయలక్ష్మి గారిని వీరి తల్లిదండ్రులు 2 ప్రోత్సహించారు. అలా తనకి 9 ఏళ్ల వయసప్పుడే ఆంధ్రప్రదేశ్లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారు. తర్వాత కమలగారి నృత్య పర్యవేక్షణలో శిక్షణ పొందారు. అనుకోకుండా విజయలక్ష్మి గారు కేజే సరసా గారిని కపిలేశ్వర టెంపుల్ దగ్గర కలిశారు. వారు రామయ్య పిళ్ళయ్య దగ్గర డ్యాన్స్ నేర్చుకోమని సలహా ఇచ్చారు. ప్రముఖ నటి మరియు నృత్య కళాకారిణి అయిన ఈవి సరోజ గారు కూడా ఆయన శిష్యురాలే. అలా 10 నెలల తర్వాత 1955 అక్టోబర్ 28న రసిక రాజసభ కల్చరల్ ప్రోగ్రాంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. టీకే స్వామినాథన్ పిళ్ళయ్య గారి దగ్గర కూడా నాట్యం నేర్చుకున్నారు. ఈ కృష్ణ అయ్యర్ అనే క్లాసికల్ డాన్సర్ ద్వారా తన ప్రదర్శన ఇస్తున్నప్పుడు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అయిన వి శాంతారామ గారు ఆ ప్రదర్శనకు అటెండ్ అయ్యారు. విజయలక్ష్మి గారి తొలి చిత్రం తమిళ చిత్రం. అది 1952లో చిత్రీకరణ జరుపుకున్న 1959లో రిలీజ్ అయింది. 1959లో మన తెలుగు సినిమాలో సిపాయి కూతుల్లో ఒక క్యారెక్టర్ రోల్ చేసి దాంట్లో ఒక పాటకు గాను నృత్యం కూడా చేశారు. ఇదే తన తొలి తెలుగు సినిమా. ఈ సినిమాకు గాను తన క్లాసికల్ డ్యాన్స్ని మోడిఫై చేసుకుని దానికి అనుగుణంగా మూవీ డ్యాన్స్కి అనుగుణంగా శిక్షణ తీసుకున్నారు. ఆ సినిమాలో తన డ్యాన్స్ను ప్రేక్షకులకు నచ్చడంతో అన్ని తనకి డ్యాన్స్ స్కిల్స్ ఉపయోగించుకునే క్యారెక్టర్ రోల్స్ మాత్రమే సినిమాలో లభించాయి. అలా తను ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోహన్ బాబు
తదితర తెలుగు పెద్ద నటులందరి సరసన నటించారు. జానపద, పౌరాణిక, సాంఘిక పాత్రలు చేశారు. ఎక్కువగా పౌరాణిక సినిమాల్లో నృత్య ప్రదర్శన ఉన్న పాత్రలు నటించారు. మలయాళంలో ప్రేమ్ నజీర్ గారితో 3 సినిమాల్లో నటించారు. తమిళ్లో ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, జమినీ గణేశన్ గారు, జయశంకర్ గారు, ముత్తురామన్ గారు, రవిచంద్రన్ గారి సరసన నటించారు. తమిళ సినిమాలో ఎంజీఆర్ గారి సరసన ఒక బాంగ్రా నృత్యంలో కూడా చేశారు. దానికోసం ఎంజీఆర్ గారు 4 రోజుల పాటు ఆ నృత్యం నేర్చుకున్నారట. 1964లో ఎస్ బాలచంద్ర గారి డైరెక్షన్లో బొమ్మై అనే తమిళ సస్పెన్స్ థ్రిల్లర్లో యాక్ట్ చేశారు. ఆ సినిమా మెడ్రాస్ థియేటర్లో అప్పట్లో 100 డేస్ ఆడింది. 1969లో తన పెద్ద అన్న యుఎస్ఏలో వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు అతని ఫ్రెండ్ అయిన అగ్రికల్చర్ సైంటిస్ట్ సురజిత్ కుమార్ దే దత్తా తన ఫ్యామిలీ ఫొటోస్లో తన ఫొటోస్ చూసి తనకి నచ్చి వారి అన్నని పెళ్లి ప్రస్తావన తెచ్చారట. ఎల్ విజయలక్ష్మి గారు తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వీరి వివాహం 1969లో జరిగింది. అప్పుడు ఆయన ఫిలిప్పీన్స్లో ఉన్నారు. సినిమాల కోసం తన చదువును ఆపేసింది కదా. అప్పుడు పెళ్లి తర్వాత తన చదువును ప్రైవేట్ మెట్రికులేషన్ పాస్ అయ్యి మెడ్రాస్ యూనివర్సిటీ ద్వారా బీకామ్ డిగ్రీని కూడా పొందారు కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా. 1969లో పెళ్లి చేసుకొని మనీలా ఫిలిప్పీన్స్లో నివసించినప్పుడు అప్పటి మన ప్రధాని మొరార్జీ దేశాయి మనీలా పర్యటన సందర్భంగా 1979లో ఇండియన్ ఎంబసీ వారు విజయలక్ష్మి గారిని నృత్య ప్రదర్శన ఇవ్వమని అడుగగా అక్కడ అఫీషియల్ ఫంక్షన్లో మనీలాలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. 1991లో యుఎస్ఏకి షిఫ్ట్ అయ్యారు. వర్జీనియా పాలిటెక్నిక్ యూనివర్సిటీలో తను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్నారు. అదే యూనివర్సిటీలో ఇప్పుడు ఆడిటర్గా వర్క్ చేస్తున్నారు. యుఎస్ఏలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు సిపిఏలో అనే సబ్జెక్ట్లో. వీరికి ఒక్కగానొక్క అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సిలికాన్ వ్యాలీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నారు. ఇప్పటికీ యుఎస్ఏలో అందరితో కలిసి జుంబా డాన్స్ చేస్తాను అని చెప్పారు. వీరు నటించిన సినిమాలు వచ్చి సిపాయి కూతురు మొదటి సినిమా 1959లో వచ్చింది. తర్వాత రాముడు భీముడు, ఎన్టీఆర్ డబల్ యాక్షన్లో ఒక ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా చేయడంతో పలు ఆఫర్లు లభించాయి. జగదేక వీరుని కథలో 4 గంధర్వకన్యలు ఒక గంధర్వకన్యగా చేస్తారు. ఆరాధన, గుండమ్మ కథలో సూర్యకాంతం గారి కోడలుగా చేస్తారు. మహామంత్రి తిమ్మరసులో శ్రీకృష్ణదేవరాయల పాత్ర అయిన ఎన్టీఆర్ గారికి 3వ భార్య నర్తకిగా నటించారు. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ నర్తనశాలలో ఉత్తర పాత్ర చాలా బాగుంటుంది. దాంట్లో అర్జునుడి పాత్ర అయిన ఎన్టీఆర్ గారి పక్కన ఉత్తర పాత్ర చేశారు. అది కోడలు వరుస అవుతుంది. అప్పటి నుంచి ఆ సినిమా తర్వాత నుంచి ఎన్టీఆర్ గారు తన్ని కోడలా అని పిలిచేవారు అని చెప్పారు. పునర్జన్మ, పూజాఫలం, బబ్రువాహన, బొబ్బిలి యుద్ధం, పరమానందే శిష్యుల కథ, శ్రీకృష్ణావతారం, భక్త ప్రహ్లాద, చిత్రలేఖ మొదలగున సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ గారితో మొత్తం 15 సినిమాలు, ఏఎన్ఆర్ గారితో 6 సినిమాలు నటించారు. 1964లో షబ్నం మూవీ, 1967లో నసీహత్ అనే హిందీ మూవీస్లో నటించారు. వీరి ఇంటర్వ్యూలు ఇప్పుడు మనకి యూట్యూబ్లో దొరుకుతాయండి. వీరి పాటలు కూడా మీరు చూడాలంటే యూట్యూబ్లో దొరుకుతాయి. వీరి పాత సినిమాలు మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటాయి. చాలా బాగుంటాయి సినిమాలు, పాత సినిమాలన్నీ. వీరి డ్యాన్స్ పాత్రలన్నీ చాలా బాగుంటాయి. చాలా అందమైన మనిషి, అందమైన నటి, మంచి నటన, డ్యాన్సు ఈవిడ సొంతము. అప్పటి సినిమాల్లో ఎల్ విజయలక్ష్మి గారి డ్యాన్స్ లేదు అని అంటే మీరు నమ్మరేమో. పౌరాణిక సినిమాల్లో కంపల్సరీ ఎల్ విజయ్ గారి డ్యాన్సు ఏ దేవేంద్రుడి సభలోనో ఏ రాజుల గారి సభలోనో కంపల్సరీ ఆవిడ డ్యాన్స్ నృత్య ప్రదర్శన ఉండేది. గుండమ్మ కథ సినిమాలో మామూలుగా సాంఘిక సినిమా, దాంట్లో సూర్యకాంతం గారి కోడలుగా చేస్తుంది. కానీ ఆ సినిమాలో ఎల్ విజయలక్ష్మి ఉండి దాంట్లో డ్యాన్స్ లేకపోతే ఎలా అని నిర్మాతలు అడిగారంట. అడిగేసరికి దాంట్లో ఒక చిన్న మామూలుగా మ్యూజిక్ పెట్టి దాంట్లో తన చేత నృత్యం చేయించారంట. అంత తన డ్యాన్స్ని అంత ఇదిగా అప్పుడులో అలరించేది తన ప్రేక్షకుల్ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. నా పాత వీడియోస్ కూడా చూడండి, దాంట్లో చాలామంది, దాదాపు నేను 100 మంది దాకా బయోగ్రఫీస్ ఇచ్చాను. ఒకసారి చూడండి, మీకు నచ్చుతాయి.
ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఎన్టీఆర్ గారి జాతీయ పురస్కారానికి అందుకోవడానికి వచ్చినప్పుడు తను ఒక ఇంటర్వ్యూలో కెమెరా ముందుకు వచ్చి దాదాపు 50 సంవత్సరాలు దాటి ఉంటుంది. అమెరికాలో నుంచి అప్పుడప్పుడు ఇండియాకి వస్తూ ఉంటా, కానీ సినిమాల కోసం కాదు. మా అమ్మ నాన్నను చూసేసి వెళ్ళిపోతా. అక్కడ నేను మా వారు ఇద్దరం వర్క్ చేస్తుంటాం, అందుకే రావటానికి కుదరదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి అవార్డు తీసుకోవడానికి వచ్చా. ఈ అవార్డు తీసుకున్నానంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కళ నిజం అయినట్టు ఉంది. నేను తమిళనాడులో పుట్టా. తర్వాత కొన్ని రోజులకు మేము మహారాష్ట్ర వెళ్ళిపోయాం. మా నాన్న ఉద్యోగరీత్యా అలా మారేవాళ్ళం. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నాం. మాకు ఒక బాబు, వాడికి 2 పిల్లలు. తెలుగు సినిమాలో చేయడం మొదలుపెట్టాకే ఈ భాష నేర్చుకున్నాను. ఆ రోజుల్లో షూటింగ్ అంటే పిక్నిక్లా ఉండేది. అందరం కలిసి అన్నం తింటూ అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మా అమ్మ వీణ బాగా వాయిస్తారు అని చెప్పారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి వైజయంతిమాల గారి గురించి తెలుసుకుందామండి. 13 ఆగస్టు 1933 జన్మించారు. వైజయంతిమాలగా పేరుగాంచిన భారతీయ పార్లమెంటేరియన్, నర్తకి మరియు మాజీ నటి. హిందీ సినిమా అత్యుత్తమ నటీమణులు మరియు నృత్య కళాకారుల్లో ఒకరిగా పరిగణించబడుతున్న ఆమె 5 ఫిల్మ్ఫేర్ అవార్డు మరియు 2 BFJA అవార్డుతో సహా ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సినిమా మొదటి మహిళా సూపర్ స్టార్గా పరిగణించబడుతున్నారు. ఆమె 16 సంవత్సరాల వయసులో తమిళ చిత్రం వాగ్గై 1949లో తెరపైకి అడుగుపెట్టారు మరియు తెలుగు చిత్రం జీవితం 1950లో ఒక పాత్రతో దీనిని అనుసరించారు. హిందీ చలనచిత్రంలో ఆమె మొదట పని సామాజిక మార్గదర్శక చిత్రం బహార్ 1951లో ఆమె ప్రధానాంశంగా నిలిచారు మరియు శృంగార నాగిన్ 1954లో ఆమె పురోగతిని సాధించారు. వైజయంతిమాల తిరువన్నామలై, చెన్నైలో జన్మించారు. నటి, భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి, కర్ణాటక గాయని మరియు రాజకీయవేత్త. 1949 నుంచి 1970 దాకా సినిమాల్లో నటించారు. వీరి తల్లి వసుంధరాదేవి ఒకప్పటి నటి. పద్మ విభూషణ్ 2024లో, పద్మశ్రీ 1968లో, కలైమామణి 1979లో, సంగీత నాటక అకాడమీ అవార్డు 1982లో గాను అందుకున్నారు. పీరియాడికల్ డ్రామా దేవదాస్ 1955లో ఆమె తన పాత్రకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అక్కడ ఆమె చంద్రముఖి, బంగారు హృదయం ఉన్న తవాయిఫ్ పాత్రను పోషించారు. ఈ చిత్రం మరియు ఆమె నటన చాలా ప్రశంసించబడింది. తర్వాత ఆమె గొప్ప పనిగా పరిగణించబడింది. దేవదాస్ కోసం ఆమె తన సహనటి సుచిత్రా సేన్తో సమానమైన ప్రముఖ పాత్రను పోషించిందని, అందువల్ల ఆమె సహాయక పాత్ర కోసం అవార్డును అంగీకరించలేదని పేర్కొంటూ ఆమె తిరస్కరించిన ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఆమె రొమాన్స్ న్యూఢిల్లీ 1956, సాంఘిక నాటకం నయా దౌర్ 1957 మరియు కామెడీ ఆశా 1957 వంటి వాణిజ్య విజయాల వరుసలో నిలిచారు. సాంఘిక నాటకం సాధన 1958లో ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు నామినేషన్ను సంపాదించబెట్టింది, మొదటగా గెలుచుకుంది. పారానార్మల్ రొమాన్స్ మధుమతి సినిమా 1958లో ఆమె చేసిన పాత్రలు ప్రతి ఒక్కటి ఆమెను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేషన్ సాధించి పెట్టింది. 1960 దశకంలో క్రైమ్ డ్రామా గంగా జమున 1961లో వైజయంతిమాల ఒక గ్రామీణ పల్లెటూరు అమ్మాయిగా ధన్నో పాత్రను పోషించారు. ఈ పాత్ర ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఆమె సంగీత శృంగార నాటకం సంగం 1964 కోసం మళ్లీ అవార్డును అందుకున్నారు. ఆమె తన ఇమేజ్ను మళ్లీ ఆవిష్కరించుకున్నారు. ముఖ్యంగా సినిమా పాత్రలో వన్ పీస్ స్విమ్ సూట్ కనిపించిన తర్వాత మిశ్రమ ఆదరణ పొందారు. వైశాలి, ఆమ్రపాలి, రాజవైశ్య, నాగరద్విని జీవిత ఆధారంగా తీసిన చారిత్రాత్మక నాటకం ఆమ్రపాలి 1966లో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. స్వాష్ బక్లర్ చిత్రం సూరజ్ 1966లో, ఈస్ట్ ఫిల్మ్ జ్యువెల్ థీఫ్ 1967, బెంగాలీ ఆర్ట్ ఫిల్మ్ హటే బజారే 1967, యాక్షన్ డ్రామా ఫిల్మ్ సంఘర్ష్ 1968 మరియు ఎపిక్ ఫిల్మ్ ప్రిన్స్ 1969లో ఆమె చెప్పుకోదగిన విజయాలు సాధించారు.
1968లో ఆమెకు భారత ప్రభుత్వం 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించారు. గన్వార్ 1970 చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత వైజయంతిమాల నటనా రంగం నుండి విరమించుకున్నారు. అప్పటి నుండి ఆమె తన నృత్యానికి ప్రజాదరణ పొందారు. ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ నృత్యం యొక్క ఒక రూపమైన భరతనాట్యంలో ఆమె చేసిన పనికి మరియు తర్వాత సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఇది అభ్యాస కళాకారులకు ఇవ్వబడిన అత్యున్నత భారతీయ గుర్తింపు. 2024లో ఆమెకు భారత ప్రభుత్వం అందించిన 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను అందించారు. వైజయంతిమాల గారు చెన్నైలో ట్రిప్లికేన్ పార్థసారథి దేవాలయం సమీపంలో ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో మండ్యం ధాటి రామన్ మరియు వసుంధరా దేవి దంపతులకు జన్మించారు. ఆమె ప్రధానంగా ఆమె అమ్మమ్మ యదుగిరి దేవి ద్వారా పెరిగారు. ఆమె మాతృభాష తమిళం. ఆమె తల్లి 1940లో తమిళ చిత్రసీమలో ప్రముఖ నటి. అక్కడ ఆమె మంగమ్మ శపథం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్గా ప్రకటించబడిన మొదటి తమిళ చిత్రంలో ఆమె తల్లి నటించారు. 7 సంవత్సరాల వయసులో వైజయంతిమాల పిఎస్ 11 కోసం శాస్త్రీయ భారతీయ నృత్యాన్ని ప్రదర్శించడానికి ఎంపిక చేయబడ్డారు. ఆమె తల్లి 1940లో వాటికన్ సిటీలో ప్రేక్షకులుగా ఉన్నారు. వైజయంతిమాల సెక్రెడ్ హార్ట్ హయ్యర్ సెకండరీ స్కూల్, ప్రెజెంటేషన్ కాన్వెంట్, చర్చ్ పార్క్, చెన్నైలో చదివారు. ఆమె గురువజూర్ రామయ్య పిళ్ళై నుండి భరతనాట్యం మరియు మనక్కల్ శివరాజ అయ్యగార్ నుండి కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. ఆమె 13 సంవత్సరాల వయసులో తన అరంగేట్రం కలిగి ఉన్నారు మరియు తర్వాత తమిళనాడులో ప్రదర్శన ఇవ్వటం ప్రారంభించారు. ఆమె మేనమామ వైజీ పార్థసారథి 1938లో ఆమె తాత మాండ్యం ధాటి గోపాలాచార్య మైసూర్లోని నారాయణ్ శాస్త్రి రోడ్డులో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. వీరు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వైజయంతిమాల అనేక వివాదాలకు సంబంధించి, ప్రత్యేకించి ఆమె సహనటులతో ఆమె తప్పుగా అర్థం చేసుకున్న సంబంధాల కోసం 1950లో చివరిలో వైజయంతిమాల దిలీప్ కుమార్తో గాసిప్ మ్యాగజైన్ల ద్వారా అనుసంధానించబడింది. ఆమె ఇతర నటీమణులతో పోలిస్తే ఆమెతో ఎక్కువగా నటించింది. దీని ఫలితంగా వారి మధ్య గొప్ప ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏర్పడింది. తన హోమ్ ప్రొడక్షన్ గంగా జమున 1961 కోసం పనిచేస్తున్నప్పుడు కుమార్ ప్రతి సన్నివేశంలో వైజయంతిమాల ధరించే చీర ఛాయను ఎంపిక చేసుకున్నారు. 1960ల ప్రారంభంలో నటుడు రాజ్ కపూర్ సంఘం చిత్రీకరణ ప్రారంభించారు. రాజేంద్ర కుమార్తో పాటు వైజయంతిమాల మహిళా ప్రధాన పాత్రను పోషించారు మరియు కపూర్ స్వయంగా పురుష ప్రధాన పాత్ర పోషించారు. చిత్రీకరణ పూర్తి కావడానికి 4 ఏళ్లు పట్టింది. ఈ సమయంలో వైజయంతిమాల కపూర్తో ప్రేమాణయం సాగించిందని మరియు దాదాపు అతనిని వివాహం చేసుకున్నట్లు చెబుతారు. మొదట్లో ఆమె అతనితో విసిగిపోయి దూరంగా ఉంచింది. అయినప్పటికీ కపూర్ తన వైఖరిని విడిచిపెట్టలేదు. అయితే వైజయంతిమాల తన ఆత్మకథలో ఉత్తర భారతదేశంలోని వార్తాపత్రికలు తనను రాజ్ కపూర్తో ముడిపెట్టడం పబ్లిసిటీ స్టంట్ మరియు అతనితో తనకు ఎప్పుడూ సంబంధం లేదని పేర్కొన్నారు. వైజయంతిమాల అప్పటికే వివాహం చేసుకున్న ఢిల్లీకి చెందిన పంజాబీ హిందూ ఆర్య సమాజీ అయిన చమన్ లాల్ బాలిని వివాహం చేసుకున్నారు. అయితే 1968లో చెన్నైలోని అన్నా సలేలో నివసించారు. వివాహం తర్వాత ఆమె తన నటనా వృత్తిని వదులుకొని చెన్నైకి వెళ్లారు. అయితే 1968 నుంచి 70 మధ్య ఆమె తన వివాహానికి ముందు సంతకం చేసిన ప్యార్ హీ ప్యార్, ప్రిన్స్ మరియు గన్వార్ వంటి చిత్రాల కోసం పనిచేశారు. వీరికి సుచింద్ర బాలి అనే కుమారుడు ఉన్నాడు. 2007లో ఆమె తన ఆత్మకథను బాండింగ్ అనే పేరుతో జ్యోతి సబర్వాల్తో సహా రచయితగా ప్రచురించారు. వైజయంతిమాల ఒక భక్త వైష్ణవ హిందువు మరియు శాకాహారి. ఆమె పవిత్ర కీర్తనలు మరియు భక్తి గీతాలను వింటూ పెరిగారు. ఆమె ఆండాళ్ యొక్క ఆరాధకురాలు. హిందూ మతంలోని 12 మంది ఆళ్వార సాధువుల్లో ఒకరు. ఆమె ఆశీర్వాదం పొందటానికి ఏదైనా బహిరంగ ప్రదర్శనకు ముందు సరస్వతీ దేవిని ప్రార్థిస్తారు. ఫిబ్రవరి 2024లో 90 ఏళ్ల వయసులో ఆమె అయోధ్యలోని రామ మందిర్లో రాగ్ సేవా ప్రదర్శన సిరీస్లో భరతనాట్యం డాన్స్ని రిసైటల్తో పాల్గొన్నారు మరియు దాని వీడియో త్వరలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లి తర్వాత సినిమాల నుండి ఆమె రిటైర్మెంట్ తర్వాత వైజయంతిమాలకి అప్పటి ప్రముఖ నటుల సరసన పెద్ద బ్యానర్లో చాలా పాత్రలను ఆఫర్ చేశాయి.
కానీ ఆమె తిరిగి రావటం ఇష్టం లేక ఆ ఆఫర్లన్నింటినీ తిరస్కరించారు. 1968లో ఆమె మహేష్ కౌల్ యొక్క సప్నో కా సౌదాగర్లో రాజ్ కపూర్ సరసన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పాత్రను ఆమె నిరాకరించారు. ఆ పాత్రను ఆమె తిరస్కరించారు. ఆ పాత్రను ఆమె తొలితరం హేమమాలినికి వెళ్ళింది. ఆమె తర్వాత హిందీ చిత్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరిగా మారారు. అయితే 1975లో వైజయంతిమాల దాదాపుగా గుల్జార్ యొక్క అంధీలో సంజీవ్ కుమార్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ పాత్ర ఇందిరాగాంధీ వ్యక్తిగత జీవితానికి పోలి ఉన్నందున ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. బహుశా వైజయంతిమాల తిరస్కరించిన అత్యంత ప్రసిద్ధ పాత్ర 1975 క్రైమ్ డ్రామా చిత్రం దీవార్. వైజయంతిమాల నటించిన 1961 చిత్రం గంగా జమున నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రానికి యశ్ చోప్రా దర్శకత్వం వహించారు మరియు అమితాబ్ బచ్చన్ మరియు శశి కపూర్ నటించారు. ఆమె ప్రధాన నటీనటుల కోసం తల్లి పాత్రను తిరస్కరించారు. తర్వాత అది నిరుపమా రాయ్ వద్దకు వెళ్ళింది. ఆమె సినిమా విజయం ద్వారా ప్రజాదరణ పొందింది మరియు తర్వాత అలాంటి పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఆమె మనోజ్ కుమార్, శశి కపూర్, హేమమాలిని, శత్రుఘ్న సిన్హా, పర్వీన్ బాబీ వంటి సారిక సమిష్టి తారాగణంగా మనోజ్ దర్శకత్వం వహించి మరియు నిర్మించారు. దిలీప్ కుమార్ సరసన 1981 బ్లాక్ బస్టర్ చిత్రం క్రాంతి నిరాకరించారు. స్వయంగా కుమార్ హిందీ చిత్రాలే కాకుండా ఆమె 1989లో రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం మాపిళ్ళైను కూడా తిరస్కరించారు. ప్రధాన పాత్రలో నటించిన రజనీకాంత్ మాట్లాడుతూ మాపిళ్ళైలో సినిమాలో అత్తగారి పాత్రను మొదట నటి వైజయంతిమాలకు ఆఫర్ చేశారని, అయితే ఆ సినిమా నిర్మాత చిరంజీవి తనకు ఇవ్వడానికి ముందుగా వచ్చిన ఆమె తిరస్కరించారని, భారీ పారితోషికం నా సరసన విరోధి పాత్రలు నటించడం తనకి ఇష్టం లేదని, నాకు వ్యతిరేకంగా జరిగే పోరాట సన్నివేశంలో పాల్గొనడానికి ఎప్పటికీ అంగీకరించని తెలిపారు. వైజయంతిమాల తిరస్కరించిన అనేక చిత్రాలను అనుసరించి రిలీఫ్ నుండి దినేష్ రాజా మంచి డబ్బు మరియు కీలక పాత్రలు ఉన్నప్పటికీ తగినంత ఆకర్షణీయంగా కనిపించలేదు అని వ్యాఖ్యానించారు. 1969 నుండి విడుదలైన ఆమె చిత్రాలన్నీ ప్యార్ హోయా ప్యార్, ప్రిన్స్ మరియు గన్వార్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. గన్వార్ ఆమె చివరి హిందీ చిత్రం. వైజయంతిమాల భారతీయ సినిమా యొక్క గొప్ప నటీమణుల్లో ఒకరిగా పరిగణించబడతారు. 2022లో ఆమె అవుట్లుక్ ఇండియా యొక్క 75 ఉత్తమ బాలీవుడ్ నటీమణుల జాబితాలో స్థానం పొందారు. 1950 మరియు 60లో అత్యధిక పారితోషికం పొందిన నటి వైజయంతిమాల. 1954 నుండి 67 వరకు బాక్సాఫీస్ ఇండియా యొక్క అగ్ర నటీమణుల జాబితాలో కనిపించారు మరియు 6 సంవత్సరాలు 1950 నుంచి 59 దాకా, 1961 నుంచి 64 దాకా జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్కి చెందిన అరుషి జైన్ ఆమెను భారతీయ సినిమా యొక్క మొదటి మహిళా సూపర్ స్టార్ అని పిలిచారు మరియు ఆమె 3 పరిశ్రమను పాలించిందని, మొదటి పాన్ ఇండియా స్టార్ అని పేర్కొన్నారు. 2007లో వైజయంతిమాల బాండింగ్ ఏ మెమోరియల్ పేరుతో తన జ్ఞాపకాలను విడుదల చేశారు. వైజయంతిమాల మన తెలుగులో 1950లో వచ్చిన జీవితం సినిమాలో నటించారు. మళ్ళీ 1950లో వచ్చిన విజయ్ కుమారి సినిమాలో నటించారు. వైజయంతిమాల నటించిన సినిమాల్లో ఇషారా, మధుమతి, సంగం, లడ్కి, మన మధురాయ్, మల్లి, విధి, వైలాసం, గన్వార్, పార్వతి, పారో, ప్యార్ హీ ప్యార్, కవిత తదితర సినిమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. తొలుత దర్శకుడు ఎంవి రామన్ ఏవిఎం ప్రొడక్షన్ యొక్క వాగ్గై 1949లో సినిమాలో నటించడానికి గాను కొత్త ముఖం కోసం వెతుకుతున్నప్పుడు చెన్నైలోని గోఖలే హాల్లో వైజయంతిమాల భరతనాట్యం ప్రదర్శించడం చూశారు. వైజయంతిమాల తన మనవడు సినిమాల్లో నటించడానికి చాలా చిన్నదని భావించిన వైజయంతిమాల గురించి భయపడుతున్న ఆమె అమ్మమ్మను ఒప్పించడానికి ప్రయత్నించారు మరియు అది ఆమె చదువు మరియు నృత్యానికి కూడా ఆటంకం కలిగిస్తుంది. వైజయంతిమాల కేవలం 13 సంవత్సరాల వయసులో మోహన శివశంకర లింగం అనే కాలేజీ అమ్మాయిగా నటించింది మరియు సీనియర్ నటులు ఎస్వి సహస్రనామం, ఎంఎస్ ద్రౌపది, టిఆర్ రామచంద్రన్ మరియు కె శంకరపాణిలతో కలిసి నటించారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది మరియు 1 సంవత్సరం తర్వాత తెలుగులో జీవితం 1950లో పేరుతో కొద్దిగా భిన్నమైన తారాగణం అంటే సిహెచ్ నారాయణరావు, ఎస్ వరలక్ష్మి మరియు సిహెచ్ఆర్ ఆంజనేయులతో రీమేక్ చేయబడింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు వెర్షన్ కోసం వైజయంతిమాల తన సొంత వాయిస్ డబ్బింగ్ను తన తండ్రి నుండి కొంచెం సహాయంతో కలిసి చేశారు. అతనికి తెలుగు బాగా తెలుసు మరియు చిత్రీకరణ సమయంలో ఆమెకు శిక్షణ ఇచ్చారు. 1950లో వచ్చిన విజయ్ కుమారి చిత్రంలో నటి
టిఆర్ రాజకుమారి ద్విపాత్రాభినయం చేసిన వైజయంతిమాల అతిథి పాత్రలో కూడా నటించారు. వేదాంతం రాఘవయ్య గారి నృత్య దర్శకత్వం వహించిన లాలు 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 పాటకు ఆమె డాన్స్ చేశారు. చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించినప్పటికీ ఆమె పాశ్చాత్య శైలి నృత్యం ప్రజాదరణ పొందింది మరియు చలనచిత్రం యొక్క ప్రధాన హైలైట్లలో ఒకటిగా పరిగణించబడింది. దక్షిణ భారతదేశంలో ఆమె తమిళ చిత్రం వాగే విజయం సాధించడంతో ఏవిఎం ప్రొడక్షన్స్ 1951లో హిందీలో బహార్గా రీమేక్ చేయడానికి ప్రేరేపించారు. మరి మొదటి హిందీ వెంచర్ కరణ్ దేవాన్, ఓం ప్రకాష్ మరియు పండరీలతో మళ్లీ ప్రధాన పాత్రలో వైజయంతిమాలను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. బాయి సినిమాలో పద్మినిగా గుర్తింపు పొందారు. ఆమె చిత్రంలో తన పాత్రకు తన స్వరాన్ని డబ్బింగ్ చేసుకోవడానికి హిందీ ప్రచార సభలో హిందీ నేర్చుకున్నారు. ఆమె తన నృత్యాలతో సినిమాకు జీవం పోశారు. ఇది ఉత్తర భారత ప్రేక్షకులకు కొత్తది అని రాశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ తీర్పుతో 1951లో అత్యధిక వసూలు చేసిన 6వ చిత్రంగా నిలిచింది. 3 భాషల్లో తన తొలి చిత్రాల విజయం తర్వాత వైజయంతిమాల మళ్లీ ఏవిఎం ప్రొడక్షన్ చెందిన అవిచి మయ్యప్ప చెట్టియార్ని నిర్మించిన బహుభాషా మొదటి వెర్షన్ తమిళంలో పెన్ 1954లో వచ్చిన ఈ సినిమాలో నటించారు. ఇందులో ఆమె నటుడు జెమినీ గణేశన్, ఎస్ బాలచంద్రన్ మరియు అంజలీదేవితో కలిసి నటించారు. జేపీ చంద్రబాబు పాడిన కళ్యాణం వేణుం ఇన్స్టెంట్ హిట్ అయింది. 2వ వర్షన్ తెలుగులో సంగం 1954 పేరుతో అదే సంవత్సరంలో ఎన్టీ రామారావు, వైజయంతిమాల, ఎస్ బాలచంద్రన్ మరియు అంజలీదేవి ప్రధాన పాత్రల్లో విడుదలైంది. తమిళం, తెలుగు సినిమాలు సౌత్ ఇండియా అంతటా పెద్ద విజయాలు సాధించాయి. ఈ చిత్రం మరోసారి హిందీలో కిషోర్ కుమార్ మరియు భరత్ భూషణ్ నటించిన లడకి 1953లో అయితే వైజయంతిమాల అంజలీదేవితో కలిసి అసలు చిత్రం నుండి తన పాత్రను తిరిగి పోషించారు. వైజయంతిమాల నృత్యాలు చలనచిత్రం యొక్క దయ అయితే ఆమె నృత్యాల్లో దారితీసే సన్నివేశాలు ఎంత ఉద్దేశపూర్వకంగా మరియు స్పష్టంగా ఉన్నాయో చూడటం ఇప్పుడు అనుకోకుండా తమాషాగా ఉంది. వైజయంతిమాల చారిత్రకంగా ఈ చిత్రం 1953లో అత్యధిక వసూలు సాధించిన 2వ చిత్రంగా నిలిచింది. నాగిన్ సినిమా తర్వాత వైజయంతిమాల ప్రముఖ కథానాయకుల్లో ఒకరిగా స్థిరపడ్డారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటి హేమమాలిని గారి గురించి తెలుసుకుందామండి. 16 అక్టోబర్ 1948న జన్మించారు. ప్రముఖ భారతీయ నటి, దర్శకురాలు, నిర్మాత, నాట్య కళాకారిణి, రాజకీయ నాయకురాలు. తమిళ చిత్రం ఇదు సతియం అనే సినిమాలో సహాయ నటిగా పాత్రలో తెరంగేట్రం చేశారు హేమ. సప్నోకా సౌదాగర్ 1968లో వచ్చిన ఈ సినిమాతో హీరోయిన్ అయ్యారు. బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హేమ ఎక్కువగా ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, దేవానందులతో సినిమాలు చేశారు. హిట్ జంటగా పేరు పొందిన హేమమాలిని ధర్మేంద్ర తర్వాతి కాలంలో వివాహం చేసుకున్నారు కూడా. చాలా అందమైన నటిగా గుర్తింపు. హేమమాలిని గారిని మొదటి నుంచి అభిమానులు డ్రీమ్ గర్ల్ అని పిలిచేవారు. 1977లో అదే పేరుతో సినిమా కూడా చేశారామె. మంచి నాట్య కళాకారిణి అయిన హేమ మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 150 సినిమాల్లో నటించారు. ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి 11 సార్లు నామినేషన్లు సంపాదించుకున్న హేమ 1972లో పురస్కారం గెలుచుకున్నారు. ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 2012లో సర్ పదంపత్ సింఘానియా విశ్వవిద్యాలయం నుంచి ఆమెను గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించారు. జాతీయ సినిమా అభివృద్ధి కార్పొరేషన్కు చైర్పర్సన్గా వ్యవహరించారు హేమమాలిని. భారతీయ సంస్కృతి, నృత్యాల విషయంలో ఆమె చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఢిల్లీకి చెందిన భజన్ సపోరి సంస్థ ఆమెను సపోరి అకాడమీ సంగీత కళా విశిష్ట పురస్కారం ఇచ్చి గౌరవించారు. 2003 నుంచి 2009 వరకు భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా వ్యవహరించారు హేమ. ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. తమిళనాడులోని అమ్మన్ కుడిలో 16 అక్టోబర్ 1948న జన్మించారు. ఆమె పూర్తి పేరు హేమమాలిని చక్రవర్తి.
హేమ తల్లి జయలక్ష్మి చక్రవర్తి, సినీ నిర్మాత. ఆమె తండ్రి పేరు విఎస్ఆర్ చక్రవర్తి. ఈ దంపతులకు మూడో సంతానం హేమ. చెన్నైలోని ఆంధ్ర మహిళా సభలోనూ డిటిఈఏ మందిర్ మార్గ్లోనూ విద్యాభ్యాసం చేసిన ఆమె 12వ తరగతితో చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చేశారు. హీరో ధర్మేంద్రతో ఆమె మొదటి సినిమా షరాఫత్ 1970లో, వారిద్దరూ 1979లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే వివాహితుడైన ధర్మేంద్రకు 2 పిల్లలు ఉన్నారు. బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ధర్మేంద్ర మొదటి భార్య కుమారులు. హేమ ధర్మేంద్రలకు 2 పిల్లలు. బాలీవుడ్ నటి ఈషా డియోల్, సహాయక దర్శకుడు అహానా డియోల్ వీరి పిల్లలు. నటి మధుబాల హేమకు తోబుట్టువు కూతురు, అంటే మేనకోడలు అవుతారు. నటి వైజయంతిమాల మేనత్త అవుతారు. ఇదు సత్యం 1963 సినిమాలో సహాయ నటిగా తెరంగేట్రం చేశారు హేమమాలిని. పాండవ వనవాసం 1965లో చిన్న పాత్రలో కనిపించారు ఆమె. 1968లో రాజ్ కపూర్ సరసన సప్నోకా సౌదాగర్ అనే హిందీ చిత్రంలో హీరోయిన్గా మారారు హేమమాలిని. ఆ సినిమాతోనే ఆ చిత్ర నిర్మాతలు, ప్రేక్షకులు డ్రీమ్ గర్ల్ అని ఆమెను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1970లో వచ్చిన జానీ మేరా నామ్ సినిమాలో కథానాయికగా నటించారు ఆమె. 1971లో అందాజ్, లాల్ పత్తర్ వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. 1972లో ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ల సరసన సీతా ఔర్ గీతా సినిమాలో నటించారు హేమమాలిని. ఈ సినిమా ఆమె జీవితానికి కీలక మలుపు అయింది. ఈ సినిమాలోని నటనకు హేమమాలిని ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. మొదటి సినిమా చేసిన 4 ఏళ్లలోనే బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా, శాస్త్రీయ నృత్య కళాకారునిగా ఎదిగారు. ఆమె 70వ దశకంలో సన్యాసి, ధర్మాత్మ, ప్రతిజ్ఞ, షోలే, త్రిశూల్, జోషిలా, ఖుష్బూ, కివారా, మీరా 1975లో వచ్చిన ఈ సినిమాల్లో నటించారు హేమమాలిని. ధర్మేంద్రతో కలిసి హేమమాలిని 28 సినిమాల్లో నటించారు. వారిద్దరూ కలిసి చేసిన షరాఫత్, తుమ్ హసీన్ మై జవాన్, నయా జమానా, రాజా జానీ, సీతా ఔర్ గీతా, పత్తర్ ఔర్ పాయల్, దోస్త్, షోలే, చెరస్, జగ్ను, ఆజాద్, దిల్లగి, రత్నదీప్ సినిమాల్లో ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. దాంతో వారిద్దరూ విజయవంతమైన జంటగా పేరు పొందారు. డ్రీమ్ గర్ల్గా పిలిపించుకున్నారు హేమమాలిని గారు. ధర్మేంద్రతో వివాహం తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటించారు. క్రాంతి, నసీబ్, సత్తే పే సత్తే, రాజ్పుత్, ఏక్ నయీ పహేలీ వంటి సినిమాలు చేశారు హేమమాలిని. ఏక్ నయీ పహేలీ సినిమాలో రాజేష్ ఖన్నా సరసన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలుగా ఆమె నటన ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా వీరిద్దరిని టాప్ జంటగా ప్రకటించింది. ఆ తర్వాత అంధీ తుఫాన్, దుర్గా, రాంకలి, సీతాపూర్ కి గీత, ఏక్ చదర్ మైలీ సి, రిహే, జమాయ్ రాజా వంటి పలు చిత్రాల్లో నటించారు హేమ. ఇదే సమయంలో ధర్మేంద్రతో కలిసి ఆలీబాబా ఔర్ 40 చోర్, భగవత్, సామ్రాట్, రజియా సుల్తానా, అంధా ఖానూన్, రాజ్ తిలక్ వంటి సినిమాల్లో కూడా నటించారు హేమమాలిని. షారుఖ్ ఖాన్ దివ్య భారతులు హీరో హీరోయిన్గా హేమమాలిని దిల్ ఆషా హై అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత నటనకు కొంచెం పక్కన పెట్టి టీవీ మరియు నాట్యాలపై దృష్టి పెట్టారు. ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుండి లోక్సభ సభ్యురాలుగా పనిచేస్తున్నారు. 2014 నుండి మధుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె 2003 నుండి 2009 వరకు బీజేపీ సభ్యురాలుగా ఆ ఛాంబర్కు నామినేట్ అయిన తర్వాత 2011 నుండి 12 వరకు కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ప్రధానంగా హిందీ చిత్రాల్లో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన ఆమె హాస్య మరియు నాటక పాత్రల్లో నటించారు మరియు ప్రధాన స్రవంతి హిందీ సినిమా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విజయవంతమైన ప్రముఖ నటీమణుల్లో ఒకరుగా ఉన్నారు.
2013లో భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆమె ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. మాలిని స్వచ్ఛంద మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మాలిని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ ఇస్కాన్లో జీవితకాల సభ్యురాలు కూడా. హేమా మాలిని అమ్మనికుడిలో జయలక్ష్మి మరియు విఎస్ఆర్ చక్రవర్తి అయ్యంగార్ దంపతులకు తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె చెన్నైలోని ఆంధ్ర మహిళా సభకు హాజరయ్యారు. అక్కడ ఆమెకు ఇష్టమైన విషయం చరిత్ర. ఆమె 11వ తరగతి వరకు DTEA మందిర్ మార్గులో చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె తన నటనా వృత్తిని కొనసాగించారు. ధర్మేంద్రతో ఆమె తొలి చిత్రం తుమ్ హసీన్ మై జవాన్ 1970లో వచ్చింది. ఈ సినిమా తర్వాత వారు 1980లో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు అప్పటికే తన మొదటి భార్య ప్రకాష్ కౌర్తో 2 కుమారులు మరియు 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో 2 తర్వాత హిందీ సినిమాకు నటులయ్యారు, సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్. మాలిని మరియు ధర్మేంద్రకు 2 పిల్లలు, ఈషా డియోల్ మరియు అహనా డియోల్. ఫూల్ ఔర్ కాంటే, రోజా మరియు జెంటిల్మన్ చిత్రాల్లో కథానాయికగా నటించిన మధుబాల హేమమాలినికి మేనకోడలవుతారు. 2015లో జూన్ 11న మాలిని తన చిన్న కుమార్తె అహనా డియోల్ వోహ్రా తన మొదటి బిడ్డ డారియన్ వోహ్రాకు జన్మనిచ్చారు. మరియు కమల బాలికలు ఆస్ట్రాయా మరియు ఆడియా వోహ్రా 2020 నవంబర్ 26న జన్మించారు. 2017 అక్టోబర్ 19న ఆమె పెద్ద కుమార్తె ఈషా డియోల్ 2019 జూన్ 10న రాజ్యా తఖ్తాని అనే అమ్మాయికి మరియు మిరాయా తఖ్తాని అనే మరో ఆడపిల్లకు జన్మనిచ్చారు. వ్యాపారవేత్త వైభవ్ వోహ్రా ఆమెకు అల్లుడు మరియు భరత్ తఖ్తాని అనే ఆమె మాజీ అల్లుడు. హేమమాలిని పాండవ్ వనవాసం సినిమాలో 1965లో వచ్చిన ఈ సినిమాలో ఇది సత్యం, ఇది 1962 వచ్చిన సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు. 1968లో ఆమె రాజ్ కపూర్ సరసన సప్నా కా సౌదాగర్లో ప్రధాన పాత్ర పోషించడానికి ఎంపికయ్యారు మరియు డ్రీమ్ గర్ల్గా ప్రమోట్ చేయబడ్డారు. మాలిని జానీ మేరా నామ్లో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత వచ్చిన అందాజ్, లాల్ పత్తర్ వంటి చిత్రాలు ఆమె పాత్రలు ఆమెను ప్రముఖ నటిగా నిలబెట్టాయి. 1972లో ఆమె సీతా ఔర్ గీత, ధర్మేంద్ర మరియు సంజీవ్ కుమార్లతో కలిసి ద్విపాత్రాభినయం చేసింది. ఈ చిత్రానికి ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె నటించిన విజయవంతమైన చిత్రాల జాబితాలో సన్యాసి, ధర్మాత్మ, ప్రతిజ్ఞ, షోలే, త్రిశూల్ ఉన్నాయి. షరాఫత్, తుమ్ హసీనా మై జవాన్, నయా జమానా, రాజా జానీ, సీతా ఔర్ గీత, పత్తర్ ఔర్ పాయల్, దోస్త్, షోలే, చరస్, జుగ్ను, అప్నా కూన్ వంటి 28 చిత్రాల్లో మాలిని మరియు ధర్మేంద్ర కలిసి నటించారు. రాజేష్ ఖన్నాతో ఆమె కెమిస్ట్రీ అందాజ్ మరియు ప్రేమ్ నగర్ చిత్రాల్లో ప్రశంసలు అందుకుంది. అయితే వారి తదుపరి చిత్రాలు మెహబూబా మరియు జనతా హవాల్దార్ బాక్సాఫీస్ వద్ద బాగా రాణించలేదు. 80వ దశకంలో మాలిని క్రాంతి, నసీబ్, సత్తేపే సత్తా మరియు రాజ్పుత్ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడం కొనసాగించారు. వీటిలో ఎక్కువ భాగం బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. ఆమె తల్లి అయిన తర్వాత కూడా అందా తూఫాన్, దుగ్గా, రామ్ కలి, సీతాపుర్కి గీత, ఏక్ చాదర్ మైలీ సి, రిహై మరియు జమై రాజా వంటి చిత్రాల్లో హీరోయిన్ కేంద్రీకృత పాత్రల్లో నటించడం కొనసాగించారు. భర్త ధర్మేంద్రతో కలిసి ఆమె నటించిన చిత్రాలు ఆలీబాబా ఔర్ 40 చోర్, భాగవత్, సామ్రాట్, రజియా సుల్తానా, భాగవత్ మరియు రాజ్ తిలక్లు ఉన్నాయి. ఆమె థర్డ్, బండిష్, కుద్రత్, హమ్ దోనో, రాజ్పుత్, బాబు, దుర్గా, సీతాపూర్కి గీత మరియు పాప్ కా యాంట్ వంటి చిత్రాల్లో రాజేష్ ఖన్నాతో జతకట్టడం కొనసాగించారు. వాటిలో కొన్ని ఆమె కెరీర్కు పెద్ద విజయాలు అందించాయి. 1990లో ఆమె 1992లో దిల్ అప్నా హై అనే చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో దివ్యభారతి మరియు షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ఆమె తన 2వ చలనచిత్రం మోహిని 1995లో కూడా నిర్మించి సినిమా దర్శకత్వం వహించారు. ఇందులో ఆమె మేనకోడలు మధుబాల మరియు నటుడు సురేష్ బెర్రీ ప్రధాన పాత్రలో నటించారు. ఆ తర్వాత ఆమె నృత్యం మరియు టెలివిజన్ పనులపై దృష్టి సారించారు.
అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపించారు. 1997లో ఆమె వినోద్ ఖన్నా నిర్మాణంలో వచ్చిన హిమాలయ్ పుత్రలో నటించారు. చాలా సంవత్సరాలు సినిమాల నుండి విరామం తీసుకున్న తర్వాత మాలిని బాగాపన్ 2003లో తిరిగి వచ్చారు. దీనికి ఆమె ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు నామినేషన్ పొందారు. వీరు 2006లో బాబుల్లో సహాయ పాత్రతో పాటు 2004లో వచ్చిన వీర్ జారా మరియు 2007లో వచ్చిన లాగా చునరియా మే దాగ్లో కూడా అతిథి పాత్రలు పోషించారు. 2010లో ఆమె తోటి ప్రముఖ నటి రేఖతో కలిసి నదియాన్లో కలిసి నటించారు. 2011లో ఆమె తన భర్త ధర్మేంద్ర మరియు ఆమె కుమార్తె ఈషా డియోల్ ఇద్దరూ నటించిన తన 3వ చలనచిత్రం టెల్ మీ ఓ కు దాను నిర్మించి దర్శకత్వం వహించారు. ఇది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. 2017లో ఆమె వినోద్ ఖన్నా భర్తగా గ్వాలియర్కు చెందిన విజయ్ రాజేష్ సింధియా పాత్రలో ఏక్ థీ రాణి ఐసీబీ చిత్రంలో నటించారు. దురదృష్టవశాత్తు అది ఖన్నా చివరి చిత్రం. ఈ చిత్రానికి గుల్ బహార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 21 ఏప్రిల్ 2017న విడుదలైంది. ఆమె తాజా చిత్రం సిమ్లా మిర్చి. ఇందులో రాజ్ కుమార్ రావు మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ చిత్రం భారతదేశంలో 3 జనవరి 2020న థియేటర్లలో విడుదలైంది మరియు 27 జనవరి 2020న నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. 2021లో ఈమె 52వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించబడ్డారు. హేమమాలిని శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి. ఆమె కుమార్తెలు ఈషా డియోల్ మరియు అహనా డియోలు శిక్షణ పొందిన ఒడిస్సీ నృత్య కళాకారులు. వారు మాలినితో కలిసి ధార్మిక కార్యక్రమాల కోసం పరంపర అనే నిర్మాణంలో ప్రదర్శన ఇచ్చారు. ఆమె తన కుమార్తెలతో కలిసి ఖజరహో నృత్య ఉత్సవంలో కూడా ప్రదర్శన ఇచ్చారు. 2013లో 100 సంవత్సరాల భారతీయ సినిమాను జరుపుకుంటున్న యూకే పోల్లో గ్రేటెస్ట్ బాలీవుడ్ స్టార్స్లో మాలిని 18వ స్థానంలో నిలిచారు. భారతీయ వినోద పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా FICCI ద్వారా మాలిని లివింగ్ లెజెండ్ అవార్డును అందుకున్నారు. 2007 బ్యాంకాక్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక నివాళి కార్యక్రమంలో హేమమాలిని నటించిన అనేక చిత్రాలను ప్రదర్శించారు. ఆమె రజనీకాంత్ లెజెండ్ అవార్డు, రాజీవ్ గాంధీ అవార్డు మరియు ANR జాతీయ అవార్డు గ్రహీత. ప్రపంచవ్యాప్తంగా ఆమె ఉనికికి ఆమె 12వ ఆసియా అచీవర్స్ అవార్డులో ఇంటర్నేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు. జూన్ 2021 నాటికి మాలిని జీవిత చరిత్రలు 3 ప్రచురించబడ్డాయి. అవి 2005లో విడుదలైన హేమమాలిని దివా అన్వీల్, 2007లో భావన సోమయ్య రాసిన హేమమాలిని ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ మరియు 2017లో రామ్ కమల్ ముఖర్జీ రాసిన హేమమాలిని బియాండ్ ద డ్రీమ్ గర్ల్ పుస్తకాలు ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెపడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. నా ఛానల్లో పాత వీడియోస్లో కూడా పలువురు సినీ సెలబ్రిటీస్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నృత్య కళాకారిణి మరియు నటి అయిన సుధా చంద్రన్ గారి గురించి తెలుసుకుందామండి. ఒక భారతీయ నృత్య కళాకారిణి మరియు నటి. 27 సెప్టెంబర్ 1965లో కేరళలో జన్మించారు. 1984 నుంచి ప్రస్తుతం వరకు నటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ నాట్య ప్రదర్శనలు ఇస్తూ టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ టీవీ షోస్లో కూడా పాల్గొంటున్నారు. 1981 జూన్లో తమిళనాడులోని తిరుచి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచిన నృత్య కళాకారిణి. 8 ఏళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు. తెలుగులో మయూరి సినిమాలో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి అనేక సినిమా, టీవీ సీరియల్స్లో నటించారు. సెప్టెంబర్ 21, 1964లో కేరళలోని కన్నూరులో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి KD చంద్రన్. ఆయన కూడా ప్రముఖ బాలీవుడ్ నటుడు. బొంబాయిలో మిథిబాయి కాలేజీలో BA తర్వాత MA డిగ్రీని పొందారు. 16 ఏళ్ల వయసులో జూన్ 5, 1981లో ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్ర సందర్భంగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు.
డాక్టర్సు ఆమె కాలుకి తగిన గాయానికి కట్టుకట్టి ప్రథమ చికిత్స చేసి పంపించారు. 2 వీక్స్ తర్వాత ఆమె మెడ్రాస్కు వచ్చి అక్కడి డాక్టర్స్ సంప్రదించగా వారు ఆ గాయంను చూసి కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చిందని, దానివల్ల ఆమె కాలు అంతవరకు తొలగించాలనే పరిష్కారం సూచించగా తర్వాత ఆమె కాలుని మోకాలు దాకా తొలగించారు. ఆమె జైపూర్లో వైద్యుల సహకారంతో జైపూర్ కాలును కృత్రిమంగా అమర్చారు. ఆ తర్వాత సుధాచంద్రన్ గారు ఆత్మసడలిని విశ్వాసంతో కృషి చేసి ఆ కృత్రిమ కాలు ద్వారానే నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ అబ్బురపరిచారు. దాంతో ఆమెకు అనేక సంస్థల నుంచి ఆహ్వానాలు లభించాయి, అనేక అవార్డులు కూడా లభించాయి. ఇండియాతో పాటు యూరప్, కెనడా మరియు అనేక తూర్పు దేశాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాతి కాలంలో ఆమె సినీ రంగం పిమ్మట టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాతనే ఈ గుర్తింపులన్నీ లభించాయి. అనేక మందికి స్ఫూర్తిదాతగా కూడా నిలిచారు. కాలు లేకపోయినా తనకు ఉన్న అంకుటిత దీక్షతో సాధించి మళ్ళీ ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. 1984లో తెలుగులో మయూరి సినిమాలో ఆమె జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్గా నిర్మించిన ఈ మయూరి చిత్రం ఎంతో ఘన విజయం సాధించింది. వీరికి 2 అన్నలు జయ, రాజా, ఒక తమ్ముడు విజయ్. ఇదే సినిమాని హిందీలో 1986లో నచే మయూరిగా చిత్రీకరించారు. బాగా ఆడింది. తెలుగు మయూరిని కొన్ని భాషల్లో అనువదించారు. అందువలన సుధాచంద్రన్ గారి గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. 8వ ఏటనే నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులను పొందారు. 1994లో రవి డాంగ్ను వివాహమాడారు. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్. వీరికి పిల్లలు లేరు. అన్ని భాషల్లో కలిపి 50 పైగా సినిమాల్లోనూ 50 పైగా టీవీ సీరియల్స్లోనూ నటించారు. టీవీ సీరియల్స్లో కామిక్ రోల్స్, ఎక్కువగా నెగటివ్ పాత్రలు పోషించారు. జెమినీ వారి నాగిని సీరియల్లో మొదట కామిక్ రోల్లోనూ ఆ తర్వాత నెగటివ్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు లభించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం 50 పైగా సినిమాల్లో అన్ని నృత్య ప్రధాన పాత్రలే చేశారు. మీకు ఆవిడ జీవిత చరిత్ర గురించి తెలియాలంటే తెలుగులో వచ్చిన మయూరి సినిమాను యూట్యూబ్లో చూడండి. 1984లో మయూరి సినిమాకి గాను స్పెషల్ జ్యూరీ అవార్డు, ది గ్రేట్ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు, బెస్ట్ యాక్టర్స్ ఇన్ నెగటివ్ రోల్ 2005లో తంబరి దిశాకి లభించింది. లెక్కలేనని సన్మానాలు, అవార్డులు ఆమెకు సొంతమయ్యాయి. ఝలక్ దిక్లాజా 2 రియాలిటీ డ్యాన్స్ షో ద్వారా కూడా పార్టిసిపేట్ చేశారు. కుడికాలికి జైపూర్ పాదం ఆవిడ నృత్యానికి అనుగుణంగా రూపొందించారు. అలా అని ఆవిడ బాధపడుతూ ఇంట్లోనే ఉండి కుంగిపోకుండా, సిగ్గుపడకుండా తన పాదంతో మళ్ళీ మొక్కవోని ధైర్యంతో, అభిలాష, పట్టుదలతో సాధించి మళ్ళీ నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆవిడ నృత్యం చేసేటప్పుడు మీరు గమనించారో ఎప్పుడూ ఆనందిస్తూ తన్మయత్వంతో చక్కని హావభావాలు పలకరిస్తూ నృత్యం చేస్తారు. నాగిని సీరియల్ పార్ట్ 1, 2, 3, 6 పార్ట్స్లో నటించారు. వీరు తమిళనాడుకు చెందిన తిరుచిరాపల్లి చెందిన వారు కానీ ముంబైలో పెరిగారు. ఇన్వర్టిస్ యూనివర్సిటీ బారెల్లీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ఇప్పుడు టీవీలోని డ్యాన్స్ రియాలిటీ షోస్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీల్లో అన్ని భాషల్లో సినిమాల్లోనూ మరియు టీవీ సీరియల్స్లోనూ టీవీ షోస్లోనూ కనిపిస్తున్నారు. 50 పైగా సినిమాలు, 50 పైగా టీవీ సీరియల్స్, కొన్ని వేల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచం నలుమూలల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 1985లో జాతీయ అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు మయూరి సినిమాకు గాను లభించింది. మళ్ళీ అదే సంవత్సరం నంది అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు మయూరి సినిమాకు గాను లభించింది. 2017లో కలర్స్ గోల్డెన్ పెటల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ రోల్ ఫర్ నాగినికి లభించింది. 2020లో జీ తెలుగు కుటుంబ అవార్డు ఫర్ ఉత్తమ ఇంటి పెద్ద మెయిన్ లీడ్ రోల్ ఇన్ #1 కోడల్ సినిమా సీరియల్కి గాను లభించింది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా కేవలం 2 ఇయర్స్లో మరలా తిరిగి తన నృత్య ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. కృత్రిమ కాలు జైపూర్ ఫుట్ అమర్చిన డాక్టర్ సేతిని తనకు పునర్జన్మ ప్రసాదించారని అంటారు. జైపూర్ ఫుడ్తో 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసి సౌత్ ఇండియన్ వెల్ఫేర్ జైపూర్ పాదంతో 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసి సౌత్ ఇండియన్ వెల్ఫేర్ సొసైటీలో తన కృత్రిమ కాలు ద్వారా మామూలు కాలుతో నృత్యం చేస్తున్నట్టుగా అభినయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ ప్రదర్శనగాను అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
మర్యాదపూర్వకంగా. తన తండ్రి ఒక గొప్ప కళాకారునికి నివాళిగా ఆవిడ పాదాలను తాకారు. ఇప్పుడు ఆమె ప్రపంచ స్థాయి డాన్సర్. ఆమె జీవితం నుండి చాలా ముఖ్యమైన విషయం ఎప్పటికీ వదులుకోవద్దనే కొటేషన్. సుధాచంద్రన్ నటించిన తొలి సినిమా తెలుగులో మయూరి. మన తెలుగులో ఈ ఒక్క చిత్రంలోనే నటించారు. ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళంలోకి అనువదించారు. హిందీలో రీమేక్ చేశారు. టీవీ సీరియల్స్ ద్వారా కూడా మన తెలుగు ప్రేక్షకులు మరింత చేరువయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సుధాచంద్రన్ అసిస్టెంట్ డైరెక్టర్ రవి డాంగ్ని 1994 నుండి వివాహం చేసుకున్నారు. ఇది వారికి మొదటి చూపులోనే ప్రేమ. అయితే సుధా తమిళ కుటుంబానికి చెందినది కాగా అతను పంజాబీ కావడంతో ఆమె తల్లిదండ్రులు మ్యాచ్ను వ్యతిరేకించారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో చెంబూరులోని ఒక దేవాలయంలో పెళ్లిళ్ళు చేసుకున్నారు. దాంపత్య జీవితంలో 30 ఏళ్ళు గడిచాయి. ఈ జంట పిల్లలు పుట్టకూడదని నిర్ణయించుకున్నారు. భావజాలంపై నమ్మకం లేని వారు పిల్లవాడిని కూడా దత్తత తీసుకోలేదు. ఒకప్పుడు సుధాచంద్రన్ గారి సినిమాలు ఫ్లాప్ అయ్యేవి. ఆమె మాట్లాడుతూ, మొదట్లో నేను పరిశ్రమలో పని కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా మొదటి చిత్రం మయూరి నా స్వంత జీవిత ఆధారంగా రూపొందించబడింది. ఆ తర్వాత నా సినిమాలు చాలా వరకు పనిచేయకపోవడంతో అసలు గొడవ మొదలైంది. మీరు ఇండస్ట్రీకి తగ్గట్లేనని నా దగ్గరకు వచ్చి చెప్పేవారు. మీ జీవితాధారంగా ఒక్క సినిమా పనిచేసినంత మాత్రాన మీరు పరిశ్రమ కోసం రూపొందించబడ్డారని కాదు. సినీ ఇండస్ట్రీని వదిలేయమని వాళ్ళు నాకు సలహా ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా కెరీర్లో 7 సంవత్సరాల పాటు నేను నిరుద్యోగిగా ఉన్నాను. నాచే మయూరి చిత్రానికి గాను జాతీయ అవార్డు వచ్చినప్పటికీ నేను 7 సంవత్సరాలు నిరుద్యోగిగా ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. ఈరోజు మహమ్మారిలో 6 నెలలు బతకలేము అని ప్రజలు అంటున్నారు. కానీ నేను 6 సంవత్సరాలు ఏ పని లేకుండా జీవించాను. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చానంటే దానికి కారణం ఉంటుందని నేను నమ్ముతాను. నేను నన్ను, పరిశ్రమను మరియు అన్నిటికంటే దేవుణ్ణి విశ్వసించాను. నేను ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాను. నాకు మరేదైనా లాభదాయకమైన ఉద్యోగం లభించేది. కానీ నేను మ్యూజిక్ జరిగే వరకు వేచి ఉన్నాను. తన జీవితంలోని మ్యాజిక్ గురించి చెప్తూ, బాలాజీ టెలిఫిల్మ్స్లోని కహిన్ కిసీ రోజు యొక్క రమోలా సికంద్తో మ్యాజిక్ జరిగింది. అదే టర్నింగ్ పాయింట్. మరి ఒకప్పుడు నన్ను ఇండస్ట్రీ నుంచి విరమించమని చెప్పిన వారు వచ్చి నాకు ఉత్తమ ప్రతికూల నటి అవార్డు ఇచ్చారు. మరియు ఇది నా జీవితంలో సాధించిన విజయంగా నేను భావిస్తున్నాను. వ్యాపార నిరంకుశ రమోలా సికంద్గా ఆమె చేసిన పాత్ర ఆమెకు భారీ అభిమానుల గుర్తింపును తెచ్చిపెట్టింది మరియు ఆమె పాత్రకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. వారు నాకు పాత్రను వివరిస్తున్నప్పుడు వారు నన్ను నెగటివ్ రమోలా లేదా సైనా కోసం పిలిచారా అని ధృవీకరించమని అడిగాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నెగటివ్గా నటించడానికి సరిపోనని అనుకున్నాను. కానీ ఏక్తా కపూర్ మాత్రం రమోలా నెగటివ్కి నటించాలని కోరుకుందని క్రియేటివ్గా చెప్పారు. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను మరియు ఆ పాత్ర ధనిక వ్యాపార నిరంకుశ అయినందున నేను ఇంకా గందరగోళంలో ఉన్నాను. ఈసారి నాకేమీ పని లేదు, ప్రశ్నలు అడగవద్దు, ప్రాజెక్టు చేద్దాం అని నేనే చెప్పాను. ఎందుకంటే మీకు పని లేనప్పుడు మరియు మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు మీ ప్రతిభపై కూడా మీకు అనుమానం కలుగుతుంది. మరియు బహుశా నేను ఆ దశను దాటుతున్నాను. నాకు వచ్చిన అద్భుతమైన నెగటివ్ క్యారెక్టర్లు నేను చేయకపోతే నేను పరిశ్రమలో 25 ఏళ్లకు పైగా జీవించి నాకు వచ్చిన అద్భుతమైన నెగటివ్ క్యారెక్టర్లు నేను చేయకపోతే నేను పరిశ్రమలో 25 ఏళ్లకు పైగా జీవించి ఉండేదాన్ని కాదు అని భావిస్తున్నారు. అరే నువ్వు ఇంకా టీవీ చేస్తున్నావు అని ప్రజలు నాతో చెప్పినప్పుడు ఈ టెలివిజన్ పరిశ్రమ చాలామంది ప్రజల జీవితాన్ని తయారు చేసిందని మరియు వారికి కీర్తి, డబ్బు మరియు స్థిరత్వాన్ని ఇచ్చిందని నేను వారికి చెప్తున్నాను. ఒక ప్రొడక్షన్ హౌస్లో పనిచేయడం మానేస్తే 100 మంది టెక్నీషియన్లు ఇంట్లో కూర్చోవాలి. టెలివిజన్ పని చేస్తూనే ఉండాలని మరియు ప్రజలు టీవీ షోలను చూస్తూనే ఉండాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను అని చెప్పారు. సుధాచంద్రన్ 1984లో వచ్చిన మయూరి చిత్రంతో తన అద్భుతమైన నాట్య ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులు
చేరువైంది. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చిన మయూరి చిత్రంలో సుధాచంద్రన్ భరతనాట్యంలో నర్తించి మెప్పించి తెలుగులో తెరమరుగైంది. సుధాచంద్రన్ 1984లో వచ్చిన మయూరి చిత్రంతో తన అద్భుత నాట్య ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులు చేరువైంది. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం వహించిన మయూరి చిత్రంలో సుధాచంద్రన్ భరతనాట్యంలో నర్తించి మెప్పించి తెలుగు చిత్ర తెరమరుగైంది. అనంతరం 1984 నుంచి 2019 వరకు తమిళ, హిందీ, మరాఠీ, భోజ్పురి, మలయాళ భాషలో అనేక చిత్రాల్లో నటించి నృత్య కళాకారిణిగా పేరు సంపాదించింది. ఇక టీవీ రంగంలో 1993లో అడుగుపెట్టి హిందీ, మలయాళం, తమిళ భాషల్లో 50కి పైగా సీరియల్స్లో అద్భుత నటన ప్రదర్శించింది. ఇక పలు టీవీ షోస్, డ్యాన్స్ షోస్కు హోస్ట్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక సుమారు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు సీరియల్ #1 కోడల్లో కనిపిస్తున్నారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. ఈరోజు నటి శోభన గారి గురించి తెలుసుకుందామండి. శోభన చంద్రకుమార్ పిళ్ళై పూర్తి పేరు 21 మార్చి 1970లో జన్మించారు. ఒక భారతీయ నటీమణి మరియు భరతనాట్య నర్తకి. ఆమె ప్రధానంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు ఆంగ్ల చిత్రాలతో పాటు మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. వీరు 3 విభిన్న భారత భాషలలో ఉత్తమ నటి కేటగిరీకి 14 నామినేషన్లతో పాటు 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 1 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు, 2 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డును అందుకున్నారు. 2011లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆమెను కలైమామణితో సత్కరించింది మరియు అనేక ఇతర అవార్డులను అందుకున్నారు. 40 సంవత్సరాలకు పైగా ఉన్న కెరీర్లో శోభన అనేక భాషల్లో 230 చిత్రాల్లో నటించారు. మలయాళ చిత్రం మణిచిత్ర తాజు 1993 మరియు ఆంగ్ల చిత్రం మిత్రర్ మై ఫ్రెండ్ 2001లో ఆమె నటనకు 2 సార్లు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. శోభన భరతనాట్య నృత్య కళాకారిణి. ఆమె చిత్ర విశ్వేశ్వరన్ మరియు పద్మా సుబ్రహ్మణ్యం వద్ద శిక్షణ పొందారు. ఆమె తన 20లలో స్వతంత్ర నటిగా మరియు కొరియోగ్రాఫర్గా ఉద్భవించారు మరియు ప్రస్తుతం చెన్నైలో కలర్పణ అనే నృత్య పాఠశాలను నడుపుతున్నారు. 2006లో భారత ప్రభుత్వం కళలకు ఆమె చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2013లో ఆమె ప్రదర్శన కళలకు ఆమె చేసిన సేవలకు గాను కళారత్న అని కూడా పిలువబడే కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్నారు. ఆమె 2018లో వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఎంజీఆర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు 2022లో శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ సంస్కృతం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. శోభన ట్రావెన్కోర్ సోదరీమణుల మేనకోడలు. లలిత, పద్మిని, రాగిణి వీరికి మేనత్తలవుతారు. వీరంతా భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారులు మరియు నటీమణులు. శోభన ఒంటరి, వివాహం చేసుకోలేదు. 2011లో ఒక కుమార్తెను దత్తత తీసుకున్నారు. ఒంటరిగా సింగిల్ పేరెంట్గా ఒక ఒంటరి తల్లి అయ్యింది. శోభన చైల్డ్ ఆర్టిస్ట్గా అరంగేట్రం చేశారు. 1980లో హిందీ చిత్రం సాజన్ బినా సుహాగన్ యొక్క రీమేక్ అయిన మంగళనాయకి అనే తమిళ చిత్రంలో ఆమె పాత్ర ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్నారు. ఆమె 1982లో తెలుగు చలనచిత్రం భక్త ధ్రువ మార్కండేయలో కూడా నటించారు. ఇది తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ రూపొందించబడిన పిల్లల అందరి ప్రశంసలు పొందిన చిత్రం. పెద్దయ్యాక దర్శకుడు బాలచంద్ర మీనన్ ద్వారా మలయాళ చిత్రం ఏప్రిల్ 18 ద్వారా ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇది 1984లో జరిగింది. అదే సంవత్సరం ఆమె ఎస్పి ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఎనక్కుల్ ఒరువున్ 1984 తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె 90వ దశకం ప్రారంభంలో సత్యరాజు, మలువెట్టి మైనర్, వాతియర్ వీటు పిళ్ళై, భాగ్యరాజ, ఇది నమ్మ ఆలు మరియు విజయకాంత్, పొన్నన్ సెల్వన్, ఎన్ కిట్ట మొత్తతే సరసన అప్పుడప్పుడు తమిళ చిత్రాల్లో నటించడానికి తిరిగి వచ్చారు. ఈ పాత్రలు సాధారణంగా ఉండేవి. శోభన సాధారణంగా అందమైన, నాగరికమైన మరియు అహంకారపూరితమైన నగర అమ్మాయిగా కూడా నటించారు. చివరికి పల్లెటూరు అబ్బాయిచే ఆకర్షించబడే పాత్రలు ఎక్కువగా చేశారు. వీరు ప్రధాన చిత్రాల్లో రుద్రవీణ, మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆమె తక్కువ కులానికి చెందిన మరియు ఆలయంలో ప్రవేశించడం నిరాకరించబడిన శాస్త్రీయ నృత్య కళాకారిణి లలిత శివజ్యోతి పాత్రను పోషించారు. అభినందన ఆమె కార్తిక్తో జతకట్టారు. క్లాసికల్ డాన్సర్గా మారాలని కోరుకునే అతని ప్రేమతో నటించారు. కోకిల
ఆమె నరేష్తో జతకట్టారు మరియు అల్లుడు గారులో ఆమె మోహన్ బాబు సరసన నటించారు. ఇది మలయాళ చిత్రం రీమేక్. ఏప్రిల్ 1 విడుదల మరియు రౌడీ గారి పెళ్ళాం 1991లో ఇతర తెలుగు చిత్రాలు. 1993లో ఏఎం ఫాజిల్ వద్ద మణిచిత్ర తాజులో నటనకు గాను శోభన తన మొదటి జాతీయ చలనచిత్ర ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఈ చిత్రంలో ఆమె గంగా నకులన్ మరియు మరు ఇగో నాగవల్లి పాత్రను విమర్శకులు స్పెల్ బౌండింగ్గా అభివర్ణించారు. 1993లో ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత శోభన తన సినిమాల గురించి చాలా ఎంపిక చేసుకొని నటిస్తున్నారు. శోభన భరతనాట్యం నర్తకి. ఆమె 1989లో తన స్వంత డ్యాన్స్ స్కూలు కలిపిన్యాను ప్రారంభించారు మరియు దానిని 1992లో నమోదు చేసుకున్నారు. ఆమె తబలా మాస్ట్రో జాకిర్ హుస్సేన్, విక్కు వినాయక్ మరియు మాడలన్ శ్రీనివాస్ వంటి వారితో కలిసి సహకార వెంచర్లో పనిచేశారు. విదేశాలలో ఆమె చేసిన రిసైటల్స్ యునైటెడ్ స్టేట్స్లో 1985 మరియు 95లో జరిగిన వరల్డ్ మలయాళీ కన్వెన్షన్లో, కౌలాలంపర్లో మలేషియా రాజు మరియు రాణి ముందు, యునైటెడ్ స్టేట్స్, యూరప్, సౌత్ ఈస్ట్ ఆసియా మరియు ఆస్ట్రేలియాలోని అనేక నగరాలలో ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. 1994 సంవత్సరం నుండి సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన సూర్య సంగీతం అండ్ నృత్య ఉత్సవంలో ప్రదర్శన ప్రారంభించారు. 1994లో శోభన చెన్నైలో కలర్పణ అనే పేరుతో శాస్త్రీయ నృత్య భరతనాట్యం కోసం ఒక పాఠశాలను కూడా స్థాపించారు. శోభన చంద్రకుమార్ పిళ్ళై పూర్తి పేరు 21 మార్చి 1970లో జన్మించారు. త్రివేంద్రం, కేరళలో జన్మించారు. నటి, నర్తకి మరియు కొరియోగ్రాఫర్. 1980 నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు. ఒక పాపను దత్తత తీసుకున్నారు. వివాహం చేసుకోలేదు. ట్రావెన్కోర్ సోదరీమణులు అత్తలవుతారు. పార్వతి జయరాం బంధువు అవుతారు. వినీత్ కూడా బంధువు అవుతారు. ట్రావెన్కోర్ కుటుంబానికి చెందిన వ్యక్తి. 2006లో పద్మశ్రీ, 2011లో కలైమామణి అవార్డు లభించాయి. వీరు నటించిన తెలుగు సినిమాలు వచ్చి 1982లో నటించిన భక్త ధృవ మార్కండేయ, ఇది మొదటి సినిమా. మార్చండి మన చట్టాలు, మరణశాసనం, శ్రీమతి కానుక, విజృంభణ, విక్రమ్ సినిమాలో నాగార్జున మొదటి సినిమా. తన ఇంట్రడక్షన్లో మొదటి హీరోయిన్గా శోభన నటించారు. దాగుడు మూతలు, అస్త్రం, ముద్దుల మనవడొస్తున్నాడు, అజేయుడు, మువ్వగోపాలుడు, త్రిమూర్తులు, రుద్రవీణ, అభినందన, ప్రతినిధి, పాప కోసం, నారీ నారీ నడుమ మురారి, కోకిల, శౌర్యచక్రం, నేటి సిద్ధార్థ, అల్లుడు గారు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీ గారి పెళ్ళాం, మైనర్ రాజా, మంచి రోజు, రౌడీ అల్లుడు, అల్లుడు దిద్దిన కాపురం, కీచురాళ్ళు, అహంకారి, అసాధ్యులు, ఛాంపియన్, హలో డార్లింగ్, శివరాత్రి, గాంగ్ వార్, రౌడీ గారి టీచర్, నాగజ్యోతి, కన్నయ్య కిట్టయ్య, నిప్పురవ, రెండిళ్ల పూజారి, రక్షణ, సూర్యపుత్రులు, గేమ్ 2024లో, కల్కి 2008 98 కీర్తు శకం అనే సినిమాలో నటిస్తున్నారు. థీమ్ ఆఫ్ సంభాల అనే పాట కూడా పాడారు. వీరు అందుకున్న అవార్డులు 2000 సంవత్సరంలో దూరదర్శన్ నుంచి గ్రేడ్ ఏ టాప్ అవార్డు, పద్మశ్రీ అవార్డు 2006లో, 2011లో కలైమామణి అవార్డు, 2012లో ఆర్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు, 2013లో కళారత్న అవార్డు, 2018, 2019, 2022లో గాను గౌరవ డాక్టరేట్ 3 విశ్వవిద్యాలయాల నుంచి లభించాయి. శోభన 1985లో ఒకే సంవత్సరంలో 16 సినిమాలు నటించారు. నాట్యంలోనూ నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత పద్మిని రాగిణి మేనకోడలైన శోభన విక్రమ్, నాగార్జున తొలి చిత్రం హీరో ఆధారంగా తీయబడింది. 1980 ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణుడితో మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి, వెంకటేష్తో మోహన్ బాబుతో అల్లుడు గారు, రౌడీ గారు, ఇటీవల గేమ్ మొదలైన వారితో నటించింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించారు. చంద్రముఖి రజనీకాంత్ చిత్రానికి మూలమైన మలయాళ చిత్రంలో మణిచిత్ర తాళులో అద్భుతంగా నటించి అవార్డు గెలుచుకున్నారు. 1980లో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు. అందంలోనూ నటనలోనూ కాక నాట్యంలో కూడా అద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ పొందారు. ఈమె గురువు పేరు
చిత్రా విశ్వేశ్వరన్ భరతనాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో వీరు దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారులను ఈమె దగ్గర నటనలోనూ నాట్యంలోనూ శిక్షణ తీసుకుంటున్నారు. 1994లో ఈమె కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేశారు. ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం భరతనాట్యంలో నటన శిక్షణ, భారతదేశమంతటా నృత్య వార్షికోత్సవాలు నిర్వహించటం. నటి శోభన 2024లో లోక్సభ ఎన్నికలలో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజీవ్ చంద్రశేఖర్కు ఆమె మద్దతు తెలిపారు. 1994లో విడుదలైన మణిచిత్ర తళు అనే మలయాళ సినిమాకి గాను వీరికి భారత ప్రభుత్వం నుంచి తొలిసారిగా ఉత్తమ నటి పురస్కారం లభించింది. 2001వ సంవత్సరంలో ప్రముఖ దక్షిణాది నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్రా మై ఫ్రెండ్ అనే ఆంగ్ల చిత్రానికి గాను రెండవసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. నటి శోభన 1980 మరియు 90ల్లో అనేక దక్షిణ భారత చిత్రాల్లో ప్రధాన నటి. ఆమె అదూర్ గోపాలకృష్ణన్, జి అరవిందన్, కె బాలచందర్, ఏఎం ఫాజిల్, మణిరత్నం, భరతన్ మరియు ప్రియదర్శన్ వంటి దర్శకులతో కలిసి పనిచేశారు. మణిచిత్ర రాజు మరియు మిత్రా మై ఫ్రెండ్ చిత్రాల్లో ఆమె నటనకు గాను 2 సార్లు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. 1993 అవార్డు తర్వాత శోభన చిత్రాల ఎంపికల్లో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. శోభన భరతనాట్య నృత్య కళాకారులు చిత్ర విశ్వేశ్వరన్ మరియు పద్మా సుబ్రహ్మణ్యం వద్ద శిక్షణ పొందారు. ఆమె తన యవ్వనంలో ఫ్రీలాన్స్ పెర్ఫార్మర్ మరియు కొరియోగ్రాఫర్గా కూడా చేశారు. ప్రస్తుతం చెన్నైలో కళార్పణ అనే డ్యాన్స్ స్కూల్ను నడుపుతున్నారు. 2006లో భారత ప్రభుత్వం శోభన శాస్త్రీయ నృత్య రంగానికి చేసిన కృషికి గాను పద్మశ్రీతో సత్కరించింది. 2014లో కేరళ ప్రభుత్వం ఆమెకు కళారత్న అవార్డును ప్రదానం చేసింది. అమర్ ప్రేమ్ యొక్క బాలీవుడ్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా శోభన తన అనుగ్రహం చేశారు. పెద్దయ్యాక బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ఏప్రిల్ 18 చిత్రంలో ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె ఒక సాధారణ అమ్మాయి యొక్క వాస్తవిక చిత్రణ ఆకర్షణీయంగా మరియు ఆమె కోసం పాత్రలు సృష్టించబడ్డాయి. నేను వేదికపైకి వచ్చినప్పుడు నా వయసు 13.5 సంవత్సరాలు, కానీ నేను అంత యవ్వనంగా కనిపించలేదు. నేను కేవలం 1.77 మీటర్ల పొడవు ఉన్నాను మరియు నా చుట్టూ ఉన్నవారు నేను సెట్లో కన్నా పెద్దవాళ్లా నటించాలని భావించారు అని ఆమె తన కెరీర్ గురించి వివరించారు. అదే సంవత్సరం ఎస్పి ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఎనక్కుల్ ఒరువన్ చిత్రం ద్వారా ఆమె తమిళ చిత్రంలోకి ప్రవేశించారు. నాకు 14 ఏళ్ల వయసులో కమల్ హాసన్తో ఆడుతున్నానా? ఇప్పుడు నన్ను అడిగితే నేను భయపడ్డాను అని చెప్తాను. అతను ఒక స్టార్ మరియు నేను విస్మయానికి గురయ్యాను అని శోభన తన కెరీర్ ప్రారంభంలో కమల్ హాసన్తో కలిసి తన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఎనక్కుల్ ఒరువన్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోగా శోభన దేశీయ కెరీర్ను దెబ్బతీసింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలకు తిరిగి వచ్చారు. అయినప్పటికీ ఆమె 1990 ప్రారంభంలో తమిళ చిత్రాల్లో కొన్ని పాత్రలు చేశారు. ఈ పాత్రలు ప్రధానంగా ధనవంతులు, మధ్యతరగతి స్త్రీలు, చివరికి ఒక యువక గ్రామీణ పాత్రలు చేశారు. ఇతర ప్రధాన చిత్రాల్లో మేళ పెరంగల్, అన్వీడు మొదలగు సినిమాల్లో కూడా నటించారు. 1985లో శోభన 16 సినిమాల్లో నటించారు. తమిళ చిత్రం కొచ్చడయంలోని తారల్లో ఆమె కూడా ఒకరు. శోభన నిష్ణాతుడైన భరతనాట్య నర్తకి. ఆమె చెన్నైలోని చిదంబరం అకాడమీలో చిత్రా విశ్వేశ్వరన్ దర్శకత్వంలో నృత్యంలో శిక్షణ పొందారు. శోభన అభినయ నృత్యం చేస్తారు. భరతనాట్యంలో నిర్వచించే మంచి కళాకారిణి. విజయ్ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో జోడీ నంబర్ యొక్క న్యాయ నిర్ణేతల్లో ఆమె ఒకరు. ఆమె జాకిర్ హుస్సేన్, విక్కు వినాయక్ మరియు మ్యాండలిన్ శ్రీనివాస్తో కలిసి సహకార ప్రాజెక్టులో పనిచేశారు. ఆమె 1985 మరియు 95లో యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ప్రపంచ మలయాళీ కన్వెన్షన్లో భాగంగా విదేశాలకు కౌలాలంపూర్లో మలేషియా రాజు మరియు రాణి కంటే ముందు యునైటెడ్ స్టేట్స్, యూరప్, ఆగ్నేషియా మరియు ఆస్ట్రేలియాలోని అనేక నగరాల్లో రిసైటల్స్ అందించారు. శోభన 1994 నుండి సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన సూర్య సంగీత మరియు నృత్య ఉత్సవంలో ప్రదర్శన ఇవ్వటం ప్రారంభించారు. ఆమె 2000లో మణిరత్నం యొక్క మైల్డ్ స్టోన్ ఎగ్జిబిషన్, నేట్రు, ఇంద్రు, నాలయలో కూడా భాగమయ్యారు. 1994లో శోభన చెన్నైలో భరతనాట్యం శాస్త్రీయ నృత్య పాఠశాలను స్థాపించారు. కళార్పణ దాని పేరు. మన తెలుగులో యువ సామ్రాట్ నాగార్జున మొదటగా నటించిన విక్రమ్ చిత్రం ద్వారా తెలుగులోకి
నటి శోభన పరిచయం అయ్యారు. అప్పటి నుంచి తెలుగు సినిమాల్లో మన అందరి అగ్ర నటులందరూ సరసన నటించారు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, శోభన్ బాబు, కృష్ణ వీళ్ళందరి సరసన నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. మీకు వీరి సినిమాలు చూడాలి, ఇంటర్వ్యూస్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి. వీరి పాటలు అవి చాలా మంచి నృత్య కళాకారిణి శోభన. చంద్రముఖి తమిళ సినిమా మాతృక మలయాళ సినిమాలో జ్యోతిక పాత్రను వీరే నటించారు. దానికి గాను జాతీయ అవార్డును అందుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్.